శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి ఈ రాశులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పాలంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే ఆపలేం భగవంతుడు. మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని, ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాశులు 12 రాశులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 12వ రాశి అంటే ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల 2024 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏళ్నాటి శని ఉంది, 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు జూలై నెలలో మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉన్నారు, 7వ ఇంట్లో 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై దృష్టి పెడుతున్నారు. 4వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు, 5వ ఇంట్లో బుధుడు, 2వ ఇంట్లో కుజుడు 3వ ఇంట్లోకి అంగార గ్రహం తన సొంత రాశిలో 2వ ఇంట్లో కూడా ఉండడం జరుగుతుంది మధ్యస్థంలో. 12వ ఇంట్లో తిరోగమన శని ఉండడం, రాహు మీ మొదటి ఇంట్లో ఈ నెల మొత్తం ఉండడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే బాహ్య ప్రపంచంలో, సమాజంలో మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి వారికి. 7వ శని ఉంది, కానీ తిరోగమన శని ఉంది. పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి కదా. కుటుంబంలో అవకాశాలు లభిస్తాయి, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, నూతన వస్త్ర ఆభరణాలు లభించే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణుల సహాయం లభిస్తుంది, బంధుమిత్రులు లాభదాయకంగా ఉంటారు. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు మరియు వాదనలు ఉండొచ్చు, అందువల్ల కొంత జాగ్రత్త కూడా అవసరం. తండ్రి వైపు నుంచి ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కాస్త సహనం అవసరం, చాలా జాగ్రత్త. కొంతమంది ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడాను పక్కకు పెట్టి వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా దేవాలయాలకి, శుభయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణించేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు, సహోద్యోగులు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఫీసులో చురుగ్గా ఉంటారు. మీ సూచనలు యాజమాన్యం స్వీకరించే అవకాశాలు 100కు 1000% ఉంది. మీ సీనియర్ల నుండి కూడా మీకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పోటీదారులకు తగ్గట్టుగా మీరు అధిగమిస్తారు. భాగస్వామ్య పార్ట్నర్షిప్స్ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెడులు పెట్టడంలో
ఈ నెల మాత్రం మానుకోండి. ఖర్చులు నియంత్రించకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి. ఆర్థికంగా పరిస్థితి డిస్టర్బ్ అవుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వాణిజ్యం ద్వారా కొంచెం లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ముట్టుకోకండి ఈ నెల. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అనే కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కళ్ళల్లో ఎప్పుడు నీరు కారుతూ ఉండడం, కళ్ళల్లో నొప్పి రావడం, పాదాలు లేదా మెడిమల దగ్గర నుంచి నొప్పి రావడం, నరాలు కొంచెం వీక్నెస్గా ఉండడం, ఏదో విధమైనటువంటి గాయాలు, బెనుకులు వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దంతాలు నొప్పి, బాగా పళ్ళకు సంబంధించి, కళ్ళల్లో మంట. కొంచెం జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ ఆరోగ్యపరంగా చేసుకోండి. జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. విద్యార్థులు అర్ధభాగం బాగుంటుంది, ద్వితీయ భాగం బాగాలేదు, జాగ్రత్త. అనుకూలమైనటువంటి రోజులు 2, 5, 9 తారీఖులు బాగుంటాయి. చంద్రాష్టమం జూలై 14 ఉదయం నుండి 16 రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 5 అని చెప్పొచ్చు. పూజించవలసినటువంటి దైవం మీ యొక్క గురువులు. దుర్గాదేవి వారిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు పారాయణం చేస్తే కూడా మంచిది. శుక్రవారంలో అమ్మవారికి ప్రార్థన చేయండి. కరుంగాలి మాలను ధరించండి. పింక్ అండ్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఇష్టదైవం ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక రోజు, మీ పుట్టినరోజే అనుకోండి డేట్, ఆ డేట్ని గుర్తు పెట్టుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పోయి దీపం వెలిగించండి. ఆనందంగా ఉంటారు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ జ్యోతిశాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది. ఏం చేస్తారంటే, నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు. ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి. కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో, ఆ నువ్వుల ఉంటుంది, ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని ఉండగా కట్టండి. దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి. అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి. ఆ స్వామివారిని ఎలా ప్రార్థన? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఆయన దగ్గర ఏమేమి అడగచ్చు, ఆయన ఏమేమి మనకిస్తారు? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు. శని ప్రీతి, ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట. అలాంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ. ఇంకనూ ఆ దేవాలయంలో 27 నక్షత్రాలకు 12 రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శని భగవానుడు చాలా మంచివారు, ఐశ్వర్యవంతుడు. శని భగవాను చూసి భయపడక శని అనకండి, శని భగవానుడు శనైశ్వరుడు అనండి. అనుగ్రహం పొందుతారు. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి. 2024 జూలై 21వ తారీఖున, అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండుగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు. ఈ నెల 21 జూలై
గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు. దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగాను పిల్లల చేత పూజింపజేస్తారు. వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి జరుపుకోవడం, ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు. తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురోరధికం మూలం గురోరంధకాలము, ఆయన యొక్క నిర్మూలాన్ని చేసే, అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు. గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి. వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు. వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ, చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం. పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే, హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు. వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు. వేదకాలపు సంస్కృతనంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం, గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు. అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇది 3 రోజుల పండుగ కూడా చేస్తారు. అంటే ముందు రోజు, పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు, ఇలా 3 రోజులు కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం. విజయోస్తు.